పవిత్రతను ఎప్పుడైతే మనం తీసి పారవేస్తామో పరిశుద్ధుడైన దేవుడు మన యొక్క జీవితంలో, మన గుడారంలో ఆయన నివసిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట వాడండి. పరిశుద్ధాత్మ మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని దైవజనుడు సంఘాన్ని ఉద్దేశించి పలికాడు. సో ఇప్పుడు ఈ దైవజనుడు ఏమంటున్నాడంటే మన దేహమే ఆయన యొక్క గుడారము అని ఆయన స్పష్టత చెప్తున్నాడు. ఆయన దేవుడు నివసించేటువంటి చోటు అని. దేవుని బిడ్డలారా, ఆ 3వ అధ్యాయం ప్రారంభంలో నుండి మనం గమనించినప్పుడు దుర్మార్గత, దుష్టత్వం అనేది శారీరకమైన క్రియల్ని హేతు చేసుకున్నట్లుగా లేఖనం తేటగా చెప్తుంది. మూలవాక్యం అది కూడా చెప్పింది కదా, నీ గుడారంలో దుర్మార్గతను తీసి దూరంగా